హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 5th డే డైట్ చూపిస్తున్నానండి. నేను మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇది పాలలో వేసుకొని తిన్నాను, మ్యాంగో ఒక ఫ్రూట్ తిన్నాను. లంచ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఒక కప్ రైస్, ఒక కర్రీ, పెరుగు తినేసేసాను. ఇప్పుడు డిన్నర్ రెసిపీ చూపిస్తున్నాను మీకు ఈరోజు. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ నెయ్యి వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం తక్కువనే వేసుకోవాలి, నాకు డైట్ కదా. కొంచెం జీలకర్ర. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి చపాతీ రోల్స్ అండి, చపాతీ ఎగ్ రోల్స్. చూడండి ఇందులో నేను ఏమేమి వేసానంటే ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, బీట్రూట్. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిందండి. ఇందులో ఇప్పుడు చిటికెడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం, టేస్ట్ తగ్గ సాల్ట్. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ ఒక సైడ్ తీసుకొని ఇప్పుడు సైడ్కి 2 eggs కొడదాం. ఇది ఒక సైడ్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చక్కగా ఒక సైడ్ ఇదంతా ఫ్రై చేసుకుంటాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇది మనం ఇట్లా ఉట్టిగా సలాడ్లా కూడా తినొచ్చు, బాగుంటుంది. కానీ కొంచెం కొంతమందికి డైరెక్ట్ ఎగ్ తినడం ఇష్టం ఉండదు కాబట్టి అలా నేను రోజు. సో ఇప్పుడు లాస్ట్కి కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1 minute ఉంచుదాం. ఇలా మంచిగా చక్కగా చపాతీ చేసుకోవాలి. మనం పులక చిన్న సైజు తీసుకోవాలి. చూడండి చిన్నగా వేసాను. ఇట్లా చపాతీ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ తీసుకొని మనం మంచిగా మీకు ఎంత కావాలో అంత పెట్టేసేసుకొని సో ఇది చక్కగా జాగ్రత్తగా ఇలా రోల్ వేసుకొని, ఇది డిన్నర్ రెసిపీ అండి. ఇలా మంచి చపాతీ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకొని తినేయచ్చు, హ్యాపీగా తినేయచ్చు. ఒకటి తింటే ఫిల్ అయిపోతుంది. లేదు మాకు సరిపోతుంటే 2 కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదండి ఈరోజు మన 5th డే డైట్ ప్లాన్. సో రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి అందరికీ.